निर्मल जिला के भैंसा म्युनिसिपल ऑफिस में एसीबी ने छापा मारते हुए कमिश्नर वेंकटेश्वरलू, बिल कलेक्टर विद्यासागर को 30,000 रुपए रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। करीमनगर एसीबी के डीसीपी वी रमना मूर्ति, आदिलाबाद सीआई कृष्णा कुमार ने इन ओहदेदारों को म्युनिसिपल ऑफिस में रिश्वत लेते हुए पकड़ा। इस सिलसिले में एसीबी ओहदेदारों ने बीबीएन न्यूज से बात करते हुए तफसीलात సిబ్బంది సార్ సార్ దగ్గర ఉంటుంది ఫోటో తీసుకో అన్న मौजूद है बल्दिया म्यूनसिपालिटी में। जैसे कि आज एक शख्स जो 30,000 रिश्वत से पकड़ा गया, ऐसे ही आज हमारे साथ डीएसपी साहब मौजूद है। आइए उनसे तफसील में मालूम करेंगे और सर से पूछेंगे कि ये कैसा हुआ और किस तरह पकड़ा गया। सर आपका बीबीएन न्यूज़ में खैर मकदम करते हैं। सर बताइए सर, दिन को समझी प्रॉब्लम వచ్చింది सर, दिन को समझी చెప్పండి सर। బాధితుడు లాలా సంత్ రాధేశ్యామ్ 2022లో అన్ని అనుమతులు తీసుకొని వచ్చేసి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం పైసా టౌన్ మున్సిపాలిటీ పరిధిలో. అయితే ఆయన 2024 మొన్న 16/5/2024 నాడు మనకి నోటీస్ ఇచ్చారు, ఇల్లీగల్గా కట్టినది మేము దాన్ని కూల్చివేస్తామని చెప్పేసి ద్వారా నోటీస్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారిని 18వ తారీఖు నాడు ఆయన కలిసి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ దానికి నోటీసు ఇచ్చిన సందర్భంలోనే బిల్ కలెక్టర్ విద్యాసాగర్ 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ గారు 30,000 రూపాయలు ఇస్తే మీ ఢిల్లీకి వెళ్తాము, ఏదో నామినల్ కమిషనర్ గారిని కలిసింది. 18వ తారీఖు నాడు కమిషనర్ గారిని కలిసి ఇట్లా 30,000 లంచం చెప్పింది సార్, విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారు కాస్త పైసలు తగ్గించండి, నేను అంత ఇచ్చుకోలేనంటే అది ఎక్కువ పెద్ద అమౌంట్ ఏం కాదు కదా, 30,000 రూపాయలు తెచ్చివు, నేను సోమవారం నాడు ఉండను, మంగళవారం నాడు అది తెచ్చియమని చెప్పి ఆయన అన్నారు. అంటే సరే అని ఆయన ఒప్పుకొని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు 30,000 రూపాయలు కమిషనర్ గారికి విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారి ద్వారా ఇస్తూ ఏసీబీకి రెగ్యులర్గా పట్టించడం జరిగింది. సార్ మొత్తం కేసు అయింది సార్, ఇది దఫా ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరిని అదుపులో తీసుకుని స్పెషల్ కోర్టు కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళని రిమాండ్ తీసుకునేది. सर एक लास्ट सवाल सर, ये मैंने यही बात
कमिश्नर साहब से सवाल किया तो कमिश्नर साहब का ये कहना है कि मैं उसमें इन्वॉल्व नहीं हूँ और ये वो जो फ्रेंडशिप में रहते हमेशा इस बात से हम दिए, ऐसा उनका कहना है। उसके बारे में ఇప్పుడు ఆయనకి 30,000 రూపాయలు ఎందుకు తీసుకున్నారు जी सर, దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. जी सर, వాళ్ళు డిమాండ్ నోటీస్ ఇవ్వడం కానీ నీకు ఇంత ఫైన్ పడుతుంది ఇంత ట్యాక్స్ కట్టమని చెప్పి వాళ్ళు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. మీ ఓన్లీ 16వ తారీఖు నాడు ఈ నెల 16వ తారీఖు నాడు మీ బిల్డింగ్ ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. जी सर, అది తప్ప వాళ్ళ దగ్గర ఏ రికార్డు లేదు. వాళ్ళు वो नहीं कमिश्नर ने कहा वो दिखा कर ఏం तो किसको पता है इधर दफा है सर मतलब కేసు నమోదైంది ఆయనని రిమాండ్ నిమిత్తం తీసుకున్నారు. గతంలో కూడా ఉందండి. ఈ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు గతంలో 2019 సంవత్సరంలో నర్సంపేట వరంగల్ అప్పటి వరంగల్ జిల్లా నర్సంపేటలో మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ పట్టుబట్టడం జరిగింది. यही कमिश्नर ఇదే కమిషనర్ గారు ఇది రెండవసారి. जी सर, ये थे डीएसपी साहब जो आपको तफसील में बताएं और डीएसपी साहब का ये भी कहना है कि ये जो बल्दिया कमिश्नर है अभी तक 2 बार पकड़े गए, ये दूसरी बार है और डीएसपी साहब का ये कहना है कि हम रंगे हाथ पकड़े गए, उनके पास कोई सबूत नहीं है, इसलिए हम उन्हें अरेस्ट करने की कोशिश करें और रिमांड में भी कर रहे हैं, ये सारा का कहना है। और डीएसपी साहब ये भी कह रहे हैं कि कमिश्नर साहब के पास वो जो ना बेगुनाह होने का कोई सबूत उनके पास मौजूद नहीं है, इसलिए उन्हें रंगे हाथ पकड़ा गया और उन्हें अरेस्ट कर दिया गया, ये सारा का कहना है। मैं कैमरामैन प्रकाश के साथ मोहम्मद रब्बानी, BBN न्यूज़, भैंसा।